అంటే బాబాయ్ నేను ఒక మాట అడుగుతాను ఊరికే మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ కోసం. నువ్వు ఏడాది పాటు నువ్వు సినిమాలు చేయలే, దాని తర్వాత ఏడాదిన్నర సినిమాలు లేవు, ఈ సినిమాలకు డబ్బులు తీసుకోలేదు, మరి ఎలా బాబు? ఇక అదే కదా దాని పేరే పిచ్చి అంటే దాని పేరు కదా వ్యసనం అంటే అదే కదా ఇష్టం ప్యాషన్ ఏముందిలే చాలు దీనికి లిమిట్ ఏముంది? దానికి లిమిట్ ఏదిలే. బట్ అది నాకు ఇచ్చిన కిక్కు, అది ఇచ్చిన తృప్తి 100 కోట్లు సంపాదించిన రాదుగా. అవును, మన అసలు మిథునం తలుచుకుంటేనే పులకరింత వస్తుంది. ఇక మరి యూఆర్ అప్రిషియేటెడ్ సో వైడ్లీ. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేశ విదేశాలకు వెళ్ళినా కూడా నీ క్యారెక్టర్లన్నీ పక్కన పడేశారు, మిథునం పట్టుకున్నారు అందరూ. అలాంటిది ఒకటి నువ్వు సంపాదించుకోగలిగావు కెరీర్లో, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సాహిత్యంలో నువ్వు రాసిన మొట్టమొదటి కొక్రోకో, గార్ధబాండం, ఈ రెండు, తర్వాత మళ్ళీ ఆటకథరా శివ, శభాష్ శంకర, అవి ఎలాగైతే రచనకి వరకో ఇది సినిమా వెండి తెర రూపానికో రంగుల తెర రూపానికో మిథునం. అలాగా ధన్యుడివి, నీ జీవితాన్ని ధన్యం చేసుకున్నావు.